హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. ప్రవీణ్ పగడాల గారి ఈ మృతికి సంబంధించి టీడీపీకి సంబంధించి ప్రధానంగా వినపడుతున్న మాట ఏంటంటే, ఏదైతే ఈ వైసీపీ సోషల్ మీడియా ఉందో ఇదే కావాలని రచ్చ చేస్తోంది. ప్రధానంగా ఈ క్రిస్టియానిటీకి సంబంధించి ఈ మత కల్లోలాలు రేపడం కోసమే, గవర్నమెంట్ మీద బురద జల్లడం కోసమే వైసీపీ చేస్తోందని అయితే టీడీపీ నుంచి వస్తున్నటువంటి ప్రధాన మాట. అయితే ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో చర్చించడానికి కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే మరిన్ని వివరాల గురించి చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. అదే సార్, వైసీపీ కావాలని ఇది ప్రోపగండా పెట్టుకొని దీన్ని ముందుకు నెట్టుతోంది. అసలు పాస్టర్ మరణం అనేది ఇంత సెన్సేషన్ కావడానికి గల కారణమే ప్రధానంగా వైసీపీ అని మాట్లాడుతున్నారు సార్. అంటే తెలంగాణలో ముగ్గురు చనిపోయారు యాక్సిడెంటల్గా పాస్టర్సే, బట్ ఎంత ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఆ విషయాలు. బట్ ప్రవీణ్ పగడాలకి సంబంధించి ఎందుకు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మా టీడీపీ ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు మనం? నేను కూడా దీని మీద 2-3 సార్లు విశ్లేషించానండి. కానీ ఇన్ జనరల్ ఒకసారి చూసుకుంటేనండి, ఇంకా మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలే. ఏంటి సార్ ఇన్ని రోజులు, ఏంటి సార్ 8 days అవుతుంది నాకు కూడా. అందుకనే ప్రతిదానికి వెనకాతలకి వెనక్కి గేర్లు మారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. సడన్గా పూనకం వచ్చిన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని మాట్లాడుతూ 2 మాటలు మాట్లాడాడు. ఇదే క్రైస్తవ సామాజిక వర్గానికి ఏమైనా జరిగితే రోడ్ల మీదకి ఎలా వస్తారు, అదే ముస్లిం సామాజిక వర్గానికి జరిగితే రోడ్ల మీదకి వాళ్ళు కన్సాలిడేటెడ్గా కన్స్ట్రక్టివ్గా ఎలా వస్తారు. చెప్పుకుందా మీకు ఈ మాటలు మాట్లాడింది. తదనంతరం అంటే మీరు ప్రతిదాన్ని అన్వయించండి. మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ల కేసులు అవుతున్నాయి. అవును, తాగితే బండి నడిపామనుకోండి, మనం పట్టుకోగానే పోలీసు వాళ్ళు బండి స్టార్ట్ చేసి ఇచ్చి, నీవు రేపు పొద్దున్న పోలీస్ స్టేషన్కి వచ్చి చలానా కట్టని బండి స్టార్ట్ చేసి మనల్ని పంపించేస్తున్నారా, లేకపోతే బండి సీజ్ చేస్తున్నారా? బండి సీజ్ చేస్తారు కదా. ఇక్కడ మీరు ఫాస్ట్ గారికి ఒక ఎస్ఐ గారు బండి యాక్సిడెంట్ అయింది అంటే హెడ్ లైట్ పగిలింది, చూశారు, మీ ఆరోగ్యం బాగోలేదు, మీరు రెస్ట్ తీసుకోండి, వెళ్ళకండి అని చెప్పి ఆయనే స్టార్ట్ చేసి పంపించేశారు సార్. అంటే ఆయన ఎస్టాబ్లిష్డ్ పర్సన్ కాబట్టి, యాజ్ ఏ ప్రముఖ పాస్టర్ కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయడం లేకపోతే ఆయన్ని కొంచెం స్టేషన్ వరకు తీసుకెళ్ళడం, బండి సీజ్ చేయడం కొంచెం బాగోదేమో అని మర్యాదపూర్వకంగా వదిలేసారు అనుకో. సార్ మీరు జర్నలిస్ట్ అయ్యండి, మీరు అలాంటి మాటలు మాడితే ఇప్పుడు ఉదాహరణకి ఒక సెలబ్రిటీని రోడ్డు మీద పట్టుకుంటున్నారు. ఎవరో దాకా ఎందుకంటే అలా కామెడీ షోలు చేస్తుంటాడు, పేరేంటి ప్రదీప్, అలా అయిన పట్టుకుని వెళ్ళి కూర్చోబెట్టి కూడా పంచాయతీ క్లాసులు ఎట్టి వదిలేరు కదా. ఇచ్చారే ఇవ్వలేదా? ఇచ్చారు సార్. సో ఇవన్నీ పకోడీ కబుర్లు అంటారు. నేను ఎందుకంటానంటే, ఇప్పుడు గౌరవనీయులైన పోలీస్ అధికారి పట్టుకున్నాడు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అనుకోవద్దు, లేదంటే లెక్కర్ దాగి ఉన్నాడు, లేదంటే ఆయన డెడ్ బాడీ దొరికింది, ఉదాహరణకి పట్టిన వెంటనే డెడ్ బాడీ దగ్గర ఆల్కహాలిక్ కంటెన్షన్ అంటే స్పాన్ ఆఫ్ నో టైమ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అవును, ఇవి ఏవి ఎస్టాబ్లిష్ చేయకుండా పోలీస్ అధికారులు వీడియో ఫుటేజ్ బయటకు వదిలేరా? ప్రైవేట్ వ్యక్తులు వదిలేస్తున్నారా? ఎవరు కూడా ఎందుకు గాబరా పడుతుండు? పాస్టర్ గారు మరణం. ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా గమనిస్తే, ఉభయ గోదావరి జిల్లాల్లో మీకు అనుభవం ఉంటే, ఉదాహరణకి ఈ క్రైస్తవ సామాజిక వర్గంలో మత ప్రచారకులుగా వస్తారు. వస్తే మనం చాలా యూట్యూబ్లో వీడియోలు చూసాం. బాబు ఇక్కడ శివాలయం ఉందయ్యా, రామాలయం ఉంది, మేము అందరూ హిందువులయ్యా, నువ్వేం మమ్మల్ని మార్చలేవయ్యా, నువ్వు బండి తీసుకెళ్ళిపోయా, మైక్ తగ్గించు అని మర్యాదపూర్వకంగా గౌరవిస్తూ పంపించిన ఉదంతాలు మీరు గమనించట్లేదా? గమనించు. అంటే మనం రాజ్యాంగానికి బద్దులే కట్టుబడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మతాలని గౌరవిస్తున్నారు, ఫ్రిక్షన్స్ లేవు. కానీ ప్రొవొకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఉదాహరణకి ఏమీ తెలియని పవన్ కళ్యాణ్ గారు లేటోళ్ళు హిందూ సామాజిక వర్గం ఏదో కన్సాలిడేట్ అయిపోతేనే ఉద్ధరిస్తామన్న దగ్గర, ఈయన మనోడికి మాత్రం రామతీర్థం రాముడు తల తెగి పరిపోయినప్పుడు వెళ్ళడానికి శ్రద్ధ ఉండదు, కానీ ఇప్పుడు మనం మాత్రం ప్రొవోక్ చేయడానికి ఉంటుంది. సో ఈ అన్సర్టన్ ఇష్యూస్ ఏవైతే ప్రవీణ్ గారి మరణంలో ఉన్నాయో, ఉదాహరణకి మనవరం కాదండి, ఆయనతో సహజీవనం చేసిన భార్య, ఆవిడే ఒక్క డెలిబరేషన్ ఇవ్వలేదు ఈరోజు దాకా. అంటే వాళ్ళు క్షమించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సార్ ఏమని జరిగిందని క్షమిస్తారు? ఇప్పుడు ఎవరు ఏంటి అన్నది ఆయన కాన్స్పిరసీ. ఆయన దగ్గర 4 కార్లు ఉన్నాయి, బండి ఫ్యాషన్ ఉండొచ్చు, ఆయన డ్రైవ్ చేసుకుని వెళ్ళాడు. నిన్న నేను ఛానల్లో చూస్తూ మందు కొన్న ఫుటేజీలు అంట, ఆయన ఎవరు పోల్చలేరట, ఆయన ప్రవీణ్ అని చెప్పుకోవట్లేదట, అన్నీ వాళ్ళే చెప్పేస్తున్నారు. బండి మీద వెళ్తుంటే హెల్మెట్ ఉన్నా సరే వేడి వస్తుందట. ఇవన్నీ ఈ ప్రవచనాలు దేనికి వస్తున్నాయి సార్? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎండాకాలం
ఆయన ఏమైనా చిన్న పిల్లడా? ఎండాకాలం ఎండ ఎలా ఉంటుందో తెలుసు. బుల్లెట్ మీద వెళ్ళాడు ఆయన ఇక్కడి నుంచి రాజమండ్రి దాకా. ఎన్ని టోల్ గేట్లు దాటాలా, ఎండ దెబ్బ ఎలా ఉంటుందో ఏవి తెలియకుండా వెళ్ళిపోతారు గుడ్డ చేతిలో పడినట్టు. ఆ దట్టు ఆయన తెల్లవారుజామున స్టార్ట్ అవ్వలే, అరౌండ్ 11 o'clock స్టార్ట్ అయ్యాడు. అంటే ఇంకా 3 దారులు ఉన్నాయి సార్ యాక్చువల్లీ ఆయన వెళ్ళాలనుకుంటే దగ్గరగా. బట్ విజయవాడ మీదే ఎందుకు వెళ్ళాడు అనేది అది అసలు ఎవడ పనులు ఆడుకుంటాయి సార్. ఇప్పుడు నన్ను వైజాగ్ వెళ్ళే ముందు విజయవాడ వెళ్ళొద్దండి, ఖమ్మం నుంచి వెళ్ళండి ఒక రూట్ ఉంటుంది. ఖమ్మం నుంచి వెళ్ళి రూట్ ఒకడే వెళ్తాడు ఆప్ చేసుకుని, ఇంకోడు విజయవాడ నుంచి ఆప్ చేస్తాడు. ఏ పనులు ఉన్నాయి ఆయనకి? ఏ ఫాదర్ ఇంకో ఫాదర్ని కలవచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, ఉన్న 2-3 డౌన్ ద లైన్ జరిగే పరిణామాలు చూడండి సార్. అంటే ఎవరైనా ఈ ఏరియాలో అంటే కలవడానికైనా లేకపోతే ఇలా వెళ్ళడం ముందే ప్లాన్ ఏదో జరిగింది? ఇది చక్కగా రోడ్డు బాగుంది, వెళ్తారు. విజయవాడలో నేను అమ్మవారిది ఇంకా అదే మేరీ మచ్చ గుడి వెళ్ళాడు ఉంటుంది, మీకు తెలుసు కదా. విజయవాడ పాస్ అవుతున్నప్పుడు వెళ్ళారు మీరు ఎప్పుడైనా? ఏమో అక్కడ మొక్కడానికి వెళ్ళొచ్చు కదా. ఆయన ఫాస్ట్ గారే కదా, క్రైస్తవ సమాజానికి సంబంధించిన వ్యక్తే. ఓ దండం పెట్టుకుని వెళ్దాం అనుకోవచ్చు, తప్పే ఉంది. బట్ ఆంధ్ర మెయిన్ ఇది ఈరోజు ఎంత ఇదవడానికి గల కారణం ప్రధానంగా వైసీపీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సార్. అది ఎవరు ఇప్పుడు ఇక్కడ మన మధ్య మాడిన తర్వాత రేపు పొద్దున చాలా మీద వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారు అన్నదంటే మీకేంటి ప్రధానంగా క్యూరియాసిటీ అది కదా. వాస్తవాల దగ్గర మాట్లాడదాం మనం. ఇక్కడ జరిగిన పరిణామాల్లో పోలీస్ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేసిందా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాకుండా బయట ఈ పెట్టకథలు ఎందుకు అలుగుతున్నారు? నేను తపేల ఛానల్లో కూర్చున్నాడు, ప్రవచనాలు ఇచ్చేస్తుండే ఇలా పెట్టి. ఎందుకు ఇస్తున్నాడు? హెల్మెట్ ఉంటుంది, హెల్మెట్ కూడా ఎండ ఉంటుంది, ఎండలోంచి బుర్రకి ఎండకు తగులుతుంది. పక్కన కూర్చున్నాడు, లేచాడు. ఏడు నుంచి మీరు ఎటే స్ట్రెచ్ ఎక్కడికైనా వెళ్ళిపోగలరా? అలా బయ్యాస్ అన్ని యాదవే ఆడు ఎప్పుడు గిన్నీస్ రికార్డ్ చేసేవాడు, ఈ బెట్టింగ్ యాప్లో దొరికినాడు. 18 గంటలను 16 గంటలు అతను ఇక్కడి నుంచి ఆడికి వెళ్ళాడు. ఎక్కడికి? కన్యాకుమారికి. వెళ్తే కూడా అమెరికా కూడా బైక్లో వెళ్ళాడు. అదన్నీ ఆయన గిన్నీస్ రికార్డ్కి ట్రై చేస్తే కూడా ఈ ఎక్స్ప్లెయిన్డ్. నేను ఒకసారి పెసాబ్కి ఆగాను, ఒకసారి చపాతీ తినడానికి ఆగానని. దిస్ హౌ ఆగాల్సిందే, బ్యాక్ పెయిన్ వస్తుంది ఎక్కువ. అలానికి ఇన్ జనరల్ సార్ ఆయన రేసింగ్ ఫార్ములా 1 రేసింగ్కి వెళ్తాడా? ఫార్ములా 1 రేసింగ్ ఫిట్ పాయింట్స్ ఉంటాయి, టైర్లు చేంజింగ్కి, డీజిల్ కొట్టడానికి, పెట్రోల్ కొట్టడానికి. ఏం మాడతారు ఆయన? 4 ఆపవర్లు తీసుకుని వెళ్ళకుండా ఎవడైనా టెస్ట్ ఇచ్చుకోడు. కార్లోనే మనం ఒకసారి ఆ 7th ఒకసారి ఆగి బాత్రూమ్కి వెళ్ళి ఇంత టిఫిన్ తినా లేకపోతే భోజనం తినే వెళ్తాం. అంటే వీళ్ళకి నచ్చితే అర్రే ఇడే బ్రహ్మాండంగా వెళ్ళాడు పాస్టర్ గారు అని చెప్తాడు. వీడికి అల్లాడు చెప్పాడు, సాక్షివాడు చెప్పాడు కాబట్టి వీడికి కడుపు మాట అన్నమాట. అంటే దానికి విభిన్నంగా చెప్పాలి. ఓవరాల్గా ఆయన మరణం జరిగింది. ఆయన మరణానికి ఆయన ఆత్మకి శాంతి కలగాలి. ఎంత కాదన్నా నలుగురికి మంచి చెప్పే మనిషి. ఇవాళ బురద జల్లే కార్యక్రమంలో అన్న కార్యక్రమం అనుకుంటే వీళ్ళు బీర్ కొన్నాడు, వైన్ కొన్నాడు, విస్కీ కొన్నాడు, అంత సెన్సిటివిటీ లేకుండా 2 వీలర్ మీద మందు కొట్టుకుంటూ వెళ్తాడు. అప్పటిదానికి ఆయన ఇంట్లో కూర్చుని మందు తాగలేడు కదా. ఆయన 4 కార్లు ఉన్న డ్రైవర్ వేసుకుని వెనక సీట్లో మందు తాగకుండా ఆయన వెళ్ళాడు. నిజంగా మందు తాగాలన్న ఉద్దేశం ఉంటే అంటే నువ్వు హౌ యు ఆర్ మిస్లీడింగ్ ద థింగ్. అంటే మీరు నమ్ముతుంది ఏంటి సార్ ఓవరాల్గా ఈ అంశం? సమ్ కాన్స్పిరసీ ఈజ్ దేర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఒక యాక్సిడెంట్ కింద ఎస్టాబ్లిష్ చేసిన ఇక్కడ జరుగుతున్న అన్నెసరీ డిస్కషన్స్లోంచి అనవసరంగా సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ అవుతున్నాయి. అసలు దానికంటే కూడా డిబేట్ అయిపోతున్నాం. మనం డిబేట్ అవుతున్నాం. ఇప్పుడు ప్రాథమికంగా అతనికి జరిగింది, వీళ్ళు పోలీసు వాళ్ళు కథ చెప్పినప్పుడు పోలీస్ వ్యవస్థ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఒకటి తాగి ఉన్నాడు, ఇది బండిచి పంపించిండ్రు అని ఎస్ఐ గారు అనడం జరగని పని. అది అంటే టీ తాగిచ్చిన తర్వాత పంపించారనేది వినపడింది సార్. అంటే కొంచెం ఆల్కహాల్ ఆ మత్తు తగ్గడానికి టీ ఆర్ బటర్ మిల్క్ ఇస్తారు కదా. మనం డ్రంక్ అండ్ డ్రైవ్లో తగులుతున్నాం సార్. మజ్జి తాగిపించి మీరు బండేసుకి వెళ్ళిపోండి అంటాడు ఎవడన్నా పోలీస్ అయినా. చెప్పండి సార్, వాస్తవాలు మాడుకుందాం. కొంతమంది హోల్డ్ చేసి ఫైన్ వేసి కొంతమంది పంపిస్తారు. అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్లో మనం అన్ఈవెన్గా ఉంటే బండి సీజ్ చేస్తూనే వెహికల్ ప్రొవైడ్ చేసి పంపిస్తున్నారు వాళ్ళు. అది మంచితనం. ఇక్కడ ఇది ఫాస్ట్ గారు కనుక నిజంగా బండి సీజ్ చేసి మత్తు దిగిన తర్వాత 2 రోజులు కోర్టులో ఆ పెనాల్టీ కట్టించి ఉదాహరణకి ఆయనకి శిక్ష లేకుండా హెడ్లైట్ బాగు చేయించి పంపిస్తే పోలీసుగా ఇలా దండం పెట్టింది. అది చెప్పింది రైట్ అని ఒప్పుకుందాను. కానీ కాంట్రడిక్షన్ అంబిగ్యూటీ ఏంటంటే తాగి ఉన్నాడని తెలిసిన తర్వాత కూడా మీరు చెప్పినట్టు టీ తాగించో మజ్జి తాగిపించో సఫర్లు చేసి బండి మీద జాగ్రత్తగా వెళ్ళినా అని పంపించాడంటే నేను ఖచ్చితంగా నమ్మను. ఆయన మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి ఏలూరులో కూడా మద్యం కొన్నారు సార్. ఆయన అక్కడ కూడా కొన్నట్టు తెలుస్తుంది. నేను చెప్తుంది అదే సార్. ఆయన ఏలూరు వెళ్ళి మద్యం కొనడం అండి, లేదంటే వెళ్తున్నప్పుడు తాగండి ఇవన్నీ దగ్గర. ఈ మధ్యలో పోలీసు అయినా టీ తాగిపించి పంపించిన స్టేట్మెంట్ నిజం అనుకుంటే ఇది రైటే అది రైటే మీరే చెప్పచ్చు. లేదంటే శుక్రవారం శనివారం ఆదివారంలో డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉంటాయి, మన ఇద్దరమే ఓ ప్రయత్నం చేద్దాం. ఏ పోలీస్ అయినా సరే మనం చూద్దాం కాసేపు, 1 గంట సేపు ఈ మంత్ తాగినాను పట్టుకుని మజ్జి తాగినా నువ్వు బండి స్టార్ట్ చేసుకెళ్ళి అని చెప్తే నిజమే. అంటే కామన్ మ్యాన్కి ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రవర్తలు చెప్పే పాస్టర్కి పోలీస్ వాళ్ళు డిఫరెన్సియేషన్ చూపెడతారని అనుకుంటున్నాను. లా ఈజ్ ఈక్వల్ టు ఎనీబడి అండి. ఎవరికైనా సరే చట్టం సమానం. బట్ వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారు. ఎలా తీసుకుంటారు? ఐడెంటిటీ అన్నది నేను పాస్టర్ ప్రవీణ్ గారు అని డౌట్ మెల్ల వేసుకొని తిరగట్లే.
ఆ మాట దానికొచ్చి ఈ ప్రదీప్ గడికి నేను పేద యాంకర్ని రోజు మిమ్మల్ని కితకితలు పెట్టి నవ్వించేస్తానని చెప్పింది దానికి యాక్సెప్ట్ చేయాలి కదా. ఈ రెండు జరిగినప్పుడు సినిమా యాక్టర్లను కూడా వాళ్ళు క్షమించట్లే కదా. రైట్. ఇప్పుడు దీనికి ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు సార్ మీరు? తప్పు జరిగితే సమన్యాయం జరగాలి. ఖచ్చితంగా ఫాస్టర్ గారి ఫ్యామిలీకి న్యాయం జరగాలి. ఇప్పుడు మనిషికి ఎలాంటి వాడు, ఇప్పుడు మీరు నేను ఫస్ట్ టైం కలిసాం ఎగ్జాంపుల్, మీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో మీకు పర్సనల్గా ఎవరు శత్రువులు ఉన్నారు, నాకు వెనకాల శత్రువులు ఎవరు ఉన్నారు, నేను ఎవరో మీకు ఏమీ తెలియదు. కానీ మనం ఇక్కడ కూర్చొని మన ఇద్దరం కూర్చొని విశ్లేషించడం ఎంతవరకు సమంజసం? ఇక్కడ జరిగిన అంశాలని ముడిపెట్టి ప్రజలకి వాస్తవం చెప్పడానికి నా ప్రయత్నం, ఇది అంతకన్నా ఇంకేం లేదు. రైట్. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.